ఏ సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నోరు మూసుకొని ఉండొద్దు. నేమ్ ఆఫ్ జీసస్ పలకగలిగితే వాక్యాన్ని ఆధారం తీసుకొని నమ్మి పలకం ప్రారంభిస్తే నీ కొరకు అద్భుతం జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. నీ విశ్వాసం ఇంకా రేపటికి అన్నట్టు ఉండొద్దు, నీ విశ్వాసం ఈ రోజుకి అని ఉండాలా. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, సామెతలు 18వ అధ్యాయం 10వ వచనం. నీతిమంతుడు ఎందులోనికి గట్టిగా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అంటే దేవుని నామము బలమైన దుర్గం. ఓకే, బలమైన దుర్గం వేరు, బలమైన దుర్గం వేరు. అవునా? దుర్గము అంటే ఏంటిది? లైక్ కోటలాగా. అవునా? పెద్ద పెద్ద దుర్గాలు స్థాపిస్తూ ఉంటారు కదా. అవునా? సో బలమైన దుర్గం అంట. అయితే నీతిమంతుడు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డ వ్యక్తి, నమ్మే వ్యక్తి, విశ్వాసి తన అవసరత కొరకే కాకుండా అన్ని విషయాల్లో సురక్షితంగా ఉండాలి అంటే ఆయన నామంలోకి పరిగెడతాడంట, ఆయన నామంలోనికి వెళ్తాడంట, లేదా ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటాడంట. ఏమే? హల్లెలూయా. సో బలమైన దుర్గమును నమ్ముతున్నట్టయితే ఎవ్రీ టైమ్ ఇఫ్ యు వాంట్ సేఫ్, బ్లెస్సింగ్ ఆర్ హీలింగ్, మిరకల్స్, ఏది కావాలన్నా, ఏ అవసరతలో నీవు ఉన్నా, ఇన్స్టెంట్ ఈ రోజుకి ఏదైనా కావాలన్నా ఏం పలకాలంటే నేమ్ ఆఫ్ జీసస్ పలకాలంట. బిలీవర్స్ వాడితే పవర్ ఆఫ్ గాడ్ రిలీజ్ అవుతారు. హల్లెలూయా. విశ్వాసులు వాడితే పవర్ ఆఫ్ గాడ్ రిలీజ్ అవుతుంది, పవర్ ఆఫ్ గాడ్ రిలీజ్ అవుతుంది. ఆమేన్. మన చర్చిలో నేను వాడినప్పుడు, అవునా, నేను నమ్ముతున్నా, నన్ను లీడ్ చేసి వాడితే ఏమైంది తెలుసా? నెక్స్ట్ డే కల్లా ప్రజలు వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చేసారు. ఎందుకు? వారి గురించి నేను చెప్పిన కాబట్టి. ఆమేన్. యేసుక్రీస్తు నామము బలమైన దుర్గం. అవసరత, ఇబ్బంది, కష్టము ఉన్న ప్రతిసారి నీతిమంతుడు కాబట్టి అందులోనికి వెళ్తా తప్ప ఇంకెందులోకి వెళ్ళాడు. ఎందుకంటే ఎందులోకి వెళ్ళినా సహాయం దొరకదు. అది తాత్కాలికమే గాని శాశ్వత పరిష్కారం దొరకాలంటే యేసుక్రీస్తు నామని పలకాలి. ఆమేన్. ఇది బలంగా నమ్మగలిగితే నేను చెప్తున్నాను కదా, నీవు ఎక్కడున్నా సరే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నువ్వు పలకగలుగుతావు. యేసుక్రీస్తు నామన ఇలా జరుగును గాక, యేసుక్రీస్తు నామ అలా జరుగును గాక, యేసుక్రీస్తు నామన పరిస్థితులు మార్చబడును గాక, యేసుక్రీస్తు నామన ఈ దినమున 24 గంటల్లో అద్భుతం జరుగును గాక, యేసుక్రీస్తు నామన ఎముకల్లో, నా శరీరంలో బలము కలుగును గాక. ఎందుకంటే చుట్టూ మన సరౌండింగ్ ఏం పనిచేస్తుందంటే వర్క్స్ ఆఫ్ డెవిల్. సో నేమ్ ఆఫ్ జీసస్ పనిచేస్తుంది. చదుదాం 10వ మరి చదుదాం. బలమైన దుర్గము, అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండడం. అంటే ఒక వ్యక్తి రక్షణ పొందాలన్నా, ఒక వ్యక్తి మోక్షాలు పొందాలన్నా, ఒక వ్యక్తి కొన్ని విషయాల్లో అంటే పవిత్రపరచబడాలన్నా, కొన్నిటిని పవిత్రపరచాలన్నా, అవునా, తండ్రితో మాట్లాడాలన్నా, కుటుంబంలో ఏ విషయంలో ప్రార్థన చేయాలన్నా ఏం వాడాలి చెప్పండి? నేమ్ ఆఫ్ జీసస్. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ కాలింగ్ నేమ్ ఆఫ్ జీసస్, ఆ క్షణాన ఆ విషయంలో యేసుక్రీస్తు నామని పలకకపోతే ఆ విషయం అది పవిత్రపరచబడదు లేదా విడుదల పొందదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇఫ్ యు ఆర్ ట్రూ బిలీవర్, నువ్వు నిజంగా నమ్ముతున్న వ్యక్తివైతే నీ కష్టాలను చూసి నీకు నువ్వు ఓదార్చబడవు కానీ నువ్వు యేసునామను పలుకుతావు. హల్లెలూయా. ఎప్పుడు పలుకుతావు తెలుసా? గుర్తుకొచ్చిన వాళ్ళు పలుకుతూనే ఉంటా. రాత్రి 2 అయినా 3 అయినా యేసు నామమున నా కొరకు ద్వారాలు కలగజేయబడదు గాక, రేపటి దినాన నేను గెలుచుదురు గాక. హల్లెలూయా.